నాయన సుబ్రహ్మణ్యేశ్వర గారు. అప్ప ఏం మర్యాద మర్యాద ఇస్తుంటారు. ఇది మర్యాద అంటే మర్యాదగా ఉందా సుబ్బారావు? దించేసింది. దించాను సుబ్బులు. సుబ్బులకి ఇబ్బులు అన్నట్టే ముక్కు మీద గుద్దుతారు. మళ్ళీ గుద్దాలంటే ముక్కు 3 అక్కలు పని దండం పెడతారు. నా గవర్నమెంట్ వారు సుబ్బుశ్రీ అని పిలిపించారు. నువ్వు నన్ను గౌరవంగా సుబ్బుశ్రీ అను, నేను నిన్ను గౌరవంగా హరిశ్రీ అను. మాకు ఇచ్చారు పద్మశ్రీ బిరుదు 10 సార్లు. 11 సార్లు కూడా తీసుకోపోయా. తీసుకునేదాన్ని వాళ్ళు అయితే ఉన్నారు. చివరాక కప్పు లేదన్నారు, ఆగిపోయింది. ఇవన్నీ నాకు అనవసరం. నాకు నచ్చినట్టు పిలుస్తా. క్లాస్లో ఉండాలి. ఏమన్నా దర్లెమ్మడి తిరగకపోతే కొంచెం లోపలికి రావచ్చుగా. బాబు పిలుస్తున్నా. క్లాస్లో ఉండాలి. ఎన్ని రోజుల నుంచో దుప్పట్లు తెస్తాను మోసం చేసి తిరుగుతున్నాడు. బెత్తరోడు అంటే ఈడే. మొన్న మా ఇంటికి వచ్చిన కొత్తలో అల్లుడు గారు నోరు తెరిచాడుగా 1 రూపాయి ఇమ్మని. గుడ్డి ముండను కదా అని చల్లని రూపాయి చేతిలో పెట్టాడు. అయినా పట్ట వాళ్ళు పడిపోయి చెట్ట వాళ్ళు చెడిపోరు. వీడిచ్చిన చల్లని రూపాయి మా ఇంట్లో ఉన్న దొంగ 500 రూపాయల నోటు 2000 బియ్యం కొట్లనే మార్చా. అమ్మని అమ్మ కడుపు మాడ ఒక వ్యాపారంలో 2 తండగరా. క్లాస్గా ఉండాలి. డబ్బులన్నీ అయిపోయినాక వీడు మా ఇంట్లో ఉండేది ఉపయోగం. ఎల్లగొరికి పోలా ఎందుకు మా ఇంట్లో. అరే సుబ్బిగా వాడి కోసమే చూస్తున్నా. ఒరే సుబ్బిగా ఏంటి ఇప్పుడు దాకా రాంటుంది నాన్న. నిన్నేంద్ర నీ బాబునన్నా. ఏమని? నీ బాబునేంద్ర నీ తాతనన్నా. ఏమని? నీ తాతనేంద్ర నీ ముత్తాతనన్నా. అంటే మొంట ఏముంది ఇడిసేసి పెద్దది నన్ను పట్టుకొని రాష్ట్రం మొంట. రాష్ట్రం కోసం త్యాగం చేసిన పొట్టి శీలవుల వంశం నాది, పొట్లాలు మోసి బతికే వంశం నీది. గడపలు కాసి పడగదిలో విసుగు లేకుండా దా 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 అని పిలిచే వంశం నన్ను పట్టుకొని రాష్ట్రం మొంట. నీది పొట్టి శ్రీరామ వంశమేనా కాదని లేదు. ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన మహానుభావుడు అక్కడ సాని పొందుకొని మా పొందుకొని సర్వం విడిచేసి నీవెక్కడ ఆయన కొట్టకు దండం పెట్టుకో. దౌర్భాగ్యడ చేసిన పాపలో కొన్ని కూర్చున్నారని కొట్టుకోవాలి. నువ్వు దండం పెట్టుకుంటా నువ్వు చేసిన పాపలు రొయ్యలో నన్ను డాపర్ అంటా లోపల సన్నేసి కాపగా బచ్చా. నేను తలుచుకున్నట్టు మళ్ళీ రోడ్లకు పావులకు పక్కలేసి బతకాల ముండా భూమి గుండ్రలు ముండా నాశనం చేయాల్సి ఇచ్చి మొత్తం. నేను తలుచుకున్నానంటే గొడ్ల కొట్టు తడ కూర్చోబెట్టి గుగ్గిళ్ళు అమ్మేస్తా. గుగ్గిళ్ళు అమ్మితే మాత్రం గుప్తాగా ఆఫ్టర్ ఆల్ 30 సంవత్సరాలు. నా వయసు ఎంత, వీడి వయసు ఎంత? నా అనుభవం అంత లేదు, వీడి వయసు. నన్ను పట్టుకుని నన్ను మాట్లాడుతున్నా. రే వరానతులు వ్యాపారస్తులు పట్టుకోండి. అద్దెకి నుంచి ఒంగోలు దాకా తారు రోడ్డు ఉందో తెలుసా? ఎవరు తెలియదు. అది తారు రోడ్డు అందరూ తెలిసిన విషయాలు. తారు రోడ్డు పక్కన కిలోమీటర్ రాళ్ళు ఉన్నాయి. 1వ నెంబరు 2వ నెంబరు బాగుతారు వాడు. వాళ్ళకి పల్లె రాళ్ళ బాగుతుంది. నిక్షేపం లాంటి చెప్పు చెదరని తారు రోడ్డు దాని లాంటి దాన్ని నేను. నా దగ్గర వచ్చి పోయే వాళ్ళలో ఎన్నో నెంబర్ మైలు రాయిరా నీది. చెక్కు చెవని ఆకాశం దాని లాంటి దాన్ని నేను. రాలిపోయే నక్షత్రం ఎన్నో నక్షత్రం రానిది. సముద్రం దాని లాంటి దాన్ని నేను. సముద్రమా? వచ్చిపోయే అల్లాంటోడి నువ్వు. అసలు ఈ ఇంటి గచ్చేసి నచ్చుల సీతలు తెలియని ఆశలం కాదు. ఈయన మా ఇంటికి వచ్చిన కొత్తలో బండపాలు చేపిస్తున్నాడు. 4 సిమెంట్ బస్తాలు తరుగైంది. సిమెంట్ బస్తాలకు నేను డబ్బులు ఇచ్చుకోలేదు ఎందుకు కొత్త పొలబాట మీద ఉన్నాడని కృష్ణారెడ్డి గారి కొట్లోకి పోయి 4 సిమెంట్ బస్తాలు తీసుకురమ్మన్నా. సిమెంట్ బస్తాలు రసీదులో వీడి పేరు రాపించుకొని అది ఇంటి పట్టు అనుకుంటున్నాడు అమాయకుడు. అసలైన ఎంఆర్ఓ ఇచ్చిన పవర్ పట్ట నా దగ్గర ఉంది. పవర్ పట్ట ఉందా? పట్టా ఇచ్చి పోయి అసలు నా సొమ్ము నాకు ఇచ్చేది నువ్వు చూంటే నీకు చెప్పుతో కొట్టు.
నేను చూస్తే నీకు చెప్తూ నీ సొమ్మ ఏముంది నీ మరి ఫోన్ మరి ఏముంది నేను ఏమీ లేదు ఏం లేదు పో. ఆలోచించుకోను ఎన్ని పర్యాములు యోచించుకున్నాను నా వద్ద ఏమీను లేని అభాగ్యురాలనై ఉన్నానయ్యా. అబ్బో మహాపతివ్రతుడు మొన్న కూడా ఇస్తే ఊరి మీద జగబడాల మొండ ఏమీ లేదా ఆలోచించుకోను అదే అదే అది ఒక్క లైన్ పాడేలేక ముందు సాంగ్ ఆయాసం అన్ని వచ్చి అదే చిన్నలు మొత్తం ఉంటాయి. అదే అది నా నక్కించుకోబోదు అది నా నక్కించుకోబోదు నా నక్కించినది తెలిపోతాం దొంగమ్మండ ఈ నక్లీస్ నీరా ఈ నక్లీస్ నీరా బహుజంకు నాగరాజు గారు చేయించాడు. బహుశంకు నాగరాజు గారు చేయించారు లోపల పట్టి శ్రీనివాసరావు గారు చేయించారు నాకు అనవసరం నా సొమ్ము నా అడిగితే నేర్చుకుంటూ నీకు చెప్తాను అరే పాడైపో నీతో నాకు ఇదిగో నా కుటుంబం పోయిందమ్మా నేను పోయి బాయిలో దూకుతాను. బాయిలో దూకితే నీళ్ళు చేస్తాయమ్మా కాలంలో దూకమ్మా లోపల చేస్తాం నేను ఒక్కదాన్నే దూకను నాతో పాటు 10 మంది నీళ్ళంటే వాటేసుకొని దూకుతాను నాతో పాటు మొత్తం పోతాడు. ఇతర మరే చెయ్యి తీసి మాట్లాడు ఈ ఎవరైనా నీ పెద్ద యువతలే పెద్ద మనిషితో మాట్లాడుతున్నా దూరంగా ఉండి మాట్లాడు. ఇతర మరే ఎట్లు చెప్పారు ఏడవకుండా చెప్పు. బావగారు మీరేడ మాత్రం మీరేస్తే నాకు తెగ ఏడుపు వచ్చేస్తుందండి. నన్ను ఎప్పుడు శాతం ఆలోచించారు కనుక ఈ మొండ ఏనాడు సక్రంగా ఏడిచాడు కదా. మరే నువ్వు వయసులో చిన్నదాని వల్ల ఎవరు అడుగుతారు ఎవరైనా నీ పెద్దలు యువతలు నేను పెద్ద మనిషితో మాట్లాడుతున్నా ఇతర నన్ను పట్టుకోండి ఆ చెయ్యి పట్టుకోపోతే రాట్లా మాట ఏమైనా దగ్గు కూడా వచ్చిందండి ఏడవకండి. ఆ దగ్గులోనే తోడు కనపడుతుంది చెప్పారు డాక్టర్ గారు మొన్న నేను చేసేది కాదు. నేనే పరీక్షలకు తీసుకుపోయింది. నీకు చెప్పేది మొత్తం ఉండే ఎవరు వరకు ఇది తగ్గిన మా ఆవిడ అనుకుంటుంది ఇంటికాడ నేను కూడా అనుకుంటున్నా ఇంట్లో వచ్చిపోయాను. ఎవరు చిత్ర మీరేడవద్దని చెప్పండి అండి. నన్ను రాదమ్మా అమ్మా ఎందుకు బావగారు మనకు ఓరేంట ఆయన చూడు ఎంత బాధపడిపోతున్నాడు. నేను అలాగని ఎందుకన్నానమ్మా ఎన్ని రోజుల నుంచి దుప్పట్లు చెప్తాను మోసం చేసి తిరుగుతున్నాడా. అవును అందుకని అల్లుడు సుబ్రహ్మణ్యేశ్వర గారు దుప్పట్లు ఏవి లోనికి రా అని నా దగ్గర కొంచెం విడదీశా. ఆయనకు అర్థం కాక నేను మాటలు తిట్టాడమ్మా. ఏమని బావగారు మిమ్మల్ని మా అమ్మ తిట్టలేదంట. నన్ను తిట్టలేక దుప్పట్లేవి లోపలికి రనే రాధకి కొంచెం విడదీసింది అంతే. అది ఎడదీయటం కలపటి దుప్పట్లు ఎప్పుడు తెస్తా మన తెచ్చిన ఇంటికి లాక్ చేసిన దగ్గరికి వెళ్ళారు లోకల్ పని మీద వెళ్ళారు లొకేషన్కి వెళ్ళారు. నిన్నగాక మొన్న చెన్నై పోయినప్పుడు ఎందుకు వచ్చా ఎందుకు ఇక్కడ ఉన్నాయి చాలా చెన్నై పోయారా సాంబార్ దాటాక సంవత్సరం పోయించానికి లేదు గ్రామ ఫోన్ రికార్డ్ ఇవ్వడానికి వెళ్ళాం. ఎవరు ఇచ్చారు ఏమి ఇచ్చారు ఎన్ని ఇచ్చారు. పెద్దమ్మాయి 3 ప్లేట్లు ఇచ్చింది. చిన్నమ్మాయి కాదు 2 ప్లేట్లు ఇచ్చింది. మరి నువ్వు ఇవ్వలా నేను ఇద్దాం అనుకున్నా
వాళ్ళు వీడియో తెచ్చి స్విచ్ వచ్చారు. ఏడు కింద పైన ఇక నేను ఎత్తా వామ్మో పట్టదు దించు అన్నారు. ఏంటది? నా శృతి నా మధ్య బాగొట్టేది మొండ. అది రికార్డులో అమ్మాయి చేత మంచి పాట ఒకటి అమ్మాయి శివరాత్రి పాట పాడు.